నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కర్మఫలం తప్పించుకోలేమా? దీనికి సంబంధించి చాలాసార్లు చాలా విషయాలుగా మాట్లాడుకున్నాం, టాపిక్స్ రూపంలో ఎన్నో స్టోరీలు కూడా చెప్పారు. కానీ ఎన్ని చెప్పినా ఈ అనుమానం వస్తూనే ఉంటుందండి. నేను ఇక్కడ ఈ మంచి పని చేసా, ఆ మంచి పని చేసా, ఇన్ని దానాలు చేసా, ధర్మాలు చేసా, అయినా నేను ఈ కర్మను అనుభవించాల్సిందేనా అంటారు. అనుకుంటాం ఒక రకం. అబ్బా నేను ఇన్ని చేశాను కదా, కొంచెమన్నా మైనస్ అయ్యే ఉంటుంది అనే ఆలోచన ఇంకొక రకం. అసలు ఈ రెండు సాధ్యమేనా? కర్మని అనుభవించాల్సిందే, అనుభవించే తీర్చుకోగలుగుతాం దాన్ని. మనకి పురాణాల్లో ఎన్ని కథలు కనపడతాయో అట్లా అనుభవించక తప్పదు. ఈ జన్మలో చేసినవేవో చిన్న చిన్న బాకీలు కూడా, చిన్న బాకీ కోసం కూడా పుట్టాల్సి వస్తాం. కాదు రమ్మగారు, కర్మని అనుభవించాల్సిందే అనుకుంటున్నాం కదా, అలాంటి నియమమే కనుక ఉంటే ఇంకా మంచి పనులకి ఎవరు ముందుకెళ్తారు? అవును, సత్కర్మలకి శుభ ఫలితాలు ఉంటాయి కదా. ఓకే, దుష్కర్మకి దుష్ట ఫలితం, సత్కర్మకి సత్ఫలితం. చాలా మంచి పని చేసావు, ఏవో కొన్ని పిచ్చి పనులు చేసావు. మంచి పనుల వల్ల మంచి ఇంట్లో పుడతావు, పిచ్చి పనుల వల్ల అనారోగ్యమో తెక్కో తింగరతనమో ఏమిటో వస్తాయి నీకు. మంచి పెళ్ళం ఉండదు, లేదా మంచి మొగుడు ఉండడు. బాగుండేది అల్లు నోట్లో సినిలాగా ఏదో ఒకటి ఉంటుంది. కాదు రమ్మగారు, చాలా మంచి పనులు చేసామనుకోండి, ఆ కర్మలు కొంచెం డిడక్ట్ అయితే అవుతాయి, కొంచెం బాగుంటుంది కదా. అంటే అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇవాళ బియ్యం కడిగి పెట్టాను, ఇప్పుడే అన్నం అయిపోయినట్టుగా అయిపోదు. నేను ఇవాళ మంచి పనులు చేశాను కాబట్టి ఈ జన్మలో నేను అనుభవించవలసినటువంటి కష్టాలు తగ్గిపోతాయని భావించకూడదు, భావించలేం. ఇది అండర్లైన్ పాయింటేనా? 100%. పెద్ద గోతులో పడిపోకుండా, ఊబిలో పడిపోకుండా గోతులో పడి పైకి వస్తాం. అంత చిన్నదే తేడా ఉంటుంది జయ. అది చాలు కదా మానవ జీవితానికి, కాదంటారా? అలాగే ఇప్పుడు చూడు, యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకుంటారా, చావు తప్పి కన్ను లొట్టపోయింది అనుకుంటాం. అవును, ఏ కాల్లో చేయో విరిగినా ప్రాణం ఉంది కదా అనుకుంటాం. కాల్లో ముళ్ళు కూర్చుకుంటే దేవుడా నువ్వు ఎంత బంగారు కొండ విరా కంట్లో కూర్చోలేదు దాన్ని అని ఆ కనపడిన దేవుడిని మేము అయిపోతాం. తప్పించుకుంటున్న ప్రతివాడు వాడి కర్మ తప్పించుకోగలిగేంత మాత్రమే ఉంది. వాడు చచ్చిపోవాల్సింది లాస్ట్ మినిట్. అది చూడు, ఒకళ్ళ టికెట్ మీద ఇంకోళ్ళు ఎక్కుతారు, ఈ ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది, అసలు టికెట్ వాడి కిందే ఉంటాడు, వాడికి బతికే రోజు చచ్చే రోజు వచ్చిన వాడు ఏం చేస్తాడు, పోతూ ఆ టికెట్లు లాక్కుని పోతాడు. ఇంకోడు ఏ టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతాడు. ఎవరినో ఎక్కించడానికి వచ్చి కబుర్లు చెప్పడానికి కూర్చుని ముందుకెళ్ళి దిగుదానిలే అని దిగరు. అప్పటిదాకా ట్రైన్లోనే ఉన్నవాడు ముందు స్టేషన్లో మంచినీళ్ళ కోసం దిగుతాడు, ఎక్కలేకపోతాడు, ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. ముకుందమాల అని ఒక స్తోత్రం, ముకుందమాల ఒక రాజుగారు రాశారు. ఆయన పేరేంటి, కులశేఖర ఆళ్వార్లు. మనం తిరుమలలో స్వామివారికి ముందున్న ఇది కులశేఖర పడి, ఆయన గుమ్మంగా మారిపోయాడు రాజు. ఈయన కులశేఖర ఆళ్వారు. ఈ కులశేఖరులు ఒక స్తోత్రం రాశారు, ముకుందమాల. ఆయన రాసిన శ్లోకంలో చెప్తాడు, భువివా దివివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందవు చరణవుతే మరణేపి చింతయామి అని. చచ్చేటప్పుడు కూడా భగవంతుని తలుచుకునే అవకాశం ఇవ్వు నాయనా, నేను ఎక్కడున్నా సరే నా యొక్క కర్మానుభవం వల్ల నేను ఎలాంటి పుటకైనా పుడతాను, ఎలాగో భరిస్తా. అవన్నీ కర్మానుభవాల వల్ల వస్తాయి. నా జీవితం, మానవ జీవితం కర్మానుభవం వల్ల వచ్చేది. ఓకే, కర్మల వల్ల నేను యద్యద్భవ్యం భవతు అవుతుంది, ఏదైనా అయిపోతుంది. పూర్వకర్మానురూపంగానే ఏది జరగాలో అది నాకు జరుగుతూ ఉంటుంది. అయినా కూడా నేను భగవంతుణ్ణి వదిలిపెట్టకుండా నీ పాదాలని వదిలిపెట్టని బుద్ధిని మాత్రం మరణించేటప్పుడు నువ్వే కావాలి నాకు. మామూలు రోజుల్లో గుర్తుండవేమో, అందుకని నేను ఎప్పుడు ఉంటే అప్పుడు ఎప్పుడు నువ్వు నా నోట్లోనే ఉండాలి. మారిస్తే మారదు, నీ బుద్ధి మార్చుకో. భగవంతుణ్ణి మార్చటం వల్ల కదా, భగవంతుణ్ణి మార్చినా నువ్వు ఈ చక్రాన్ని తప్పించుకోలేవు. తప్పదు, ఇది కర్మ అనేది తప్పదు. ఈ కర్మబంధం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు, మునులు ఋషులు కూడా దీనికి చిక్కడిపోతారు. చిన్న కథ ఒకటి చెప్తాం. ఇప్పుడు ఈ డిస్కస్ చేసిన పాయింట్ దీంట్లో ఒకరిని ఉద్దేశించేది కాదు, లోక సహజమైన ఆలోచన. ఏదైనా జరిగే విషయం, ఏదైనా ఒక పూజ చేస్తే, ఏదైనా ఒక వ్రతం చేస్తే, ఒక యజ్ఞం చేస్తే, ఒక హోమం చేస్తే మనం కూడా అనుకుంటాం, అవునవును ఇది ఏమైనా సమస్యల నుంచి బయటపడిపోతామేమోనని. ముందు మనసు దిటవు చేసుకుని ఎక్కడ నిలబడ్డామో అక్కడ 2 కాళ్ళు ఉంచి
ఎవరిని మనం నమ్ముతున్నామో వాణ్ణే గట్టిగా పట్టుకుంటే ఎవరైనా భగవంతుడనే ఒకడు, ఒక స్వామి, ఒక అమ్మ, ఒక తల్లి, ఒక అయ్య, ఎవరో వాళ్ళని గట్టిగా పట్టుకుంటే వాడు నిన్ను ఒక దారి చేరుస్తాడు. ఆ దారికి వెళ్ళే బుద్ధిని ప్రసాదిస్తారు. అంతేగా రమ్మగారు మీరు చెప్పేది? ఖచ్చితంగా. ఇది మార్చటం వల్ల జరగదు, నువ్వు నిలబడ్డం వల్ల జరుగుతుంది. నిలబడాలి. ఈ కర్మబంధాన్ని తప్పించుకోవటం కథ భలే బాగుంటుంది. పూర్వం ఒక ఋషి, ఒక ఆయన ఉండేవాడు. ఆయన మోక్షం కోసం చాలా తపస్సు చేసేవారట. అయితే ఆయనకు శిష్యుడు ఉండేవాడు. ఈ ఋషిగారు చాలా వృద్ధుడైపోయాడు. ఆయన బోధని శిష్యుడు చాలా శ్రద్ధగా వినేవాడు. బాగా వృద్ధి అయిపోయిన తర్వాత ఒకనాడు చెప్పాడు, ఒరే నాయనా, నాకు మోక్షం ఈ జన్మలో దొరకదురా, నేను మళ్ళీ పుట్టాలి, మరి నేను ఇంకో జన్మెత్తాల్సి ఉంది అనగానే గోలుగోలుమని ఏడ్చాడు గురుగారు. అయ్యో ఇప్పుడే మీరు వెళ్ళిపోతారా, మళ్ళీ ఎక్కడ పుడతారో, మీరు ఎక్కడ పుడతారో నాకు ఎలా తెలుస్తుందంటే, ఓరు బాబు నువ్వు ఏడవకురా, నేను పంది జన్మ ఎత్తాల్సి ఉంది ఇప్పుడు, నాకు ఆఖరి జన్మ అది. నాకు అది నేను సమీపంలో నా యొక్క తపస్సు ఫలితంగా ఈ సమీపంలోనే ఒక ఎరుకలవాడు ఉంది, వాళ్ళలో ఒక ఎరుకలవాడి దగ్గర ఉన్న పెద్ద పందికి పుడతాను. అది పంది చూలుతో వస్తుంది. ఆ చూలు వచ్చాక దాంట్లో ఒక పిల్లగా పుడతా. నేనని గుర్తుకి నా ముఖం మీద ఒక బొల్లి మచ్చ ఉండేలాగా, బొల్లు ఒక కాళి అంటే నల్లగా ఉండే పంది పిల్లకి చిట్టి రంగు తేడా ఉంటుంది అనమాట, ఇంత తెల్ల మచ్చ ఉంటుంది. ఆ బొల్లు ఉన్న పంది పిల్లని చూసి ఆ పంది పిల్లని చంపేసి, పుట్టగానే నాకు మరణం వచ్చేస్తే ముక్తి వచ్చేస్తుంది. పంది జన్మ కష్టం కదా, నాకు మరణం కావాలి, వెంటనే మరణిస్తే ఇక అంటే నేను ఏ క్రియలు చేయకుండానే మరణించేస్తే ఇక నాకు ఇవి నా వెంట పడకుండా ఉంటాయన్నాడు. గోరుమని ఏడ్చాడు శిష్యుడు. అయ్యో గురుగారు, అసలు ఒక చంటి పిల్లని చంపటం ఏమిటి, తర్వాత ఏమో రెండోది గురువుని నేను ఎలా చంపుతానంటే నీకు ఏ పాపము అంటదు, నీకు ఆ వరం ఇస్తున్నాను నేను అని, ఫలానా ఇల్లు ఫలానా సందులో అని చెప్పారు. గురువుగారు కాలం చేశారు. కాలం చేసిన గురువుగారు నిజంగానే ఏరుకలవాడలో ఒక ఏరుకలాయన ఇంట్లో ఒక పెద్ద పంది ఉంటే ఆ పందికి పుట్టబోయే ఒక సంతానంగా పుట్టబోతున్నాడు. ఈయన ఏం చేశాడు, ఆ ఏరుకలవాడకి ఆ శిష్యుడు అట్టిపోయి ఆ ఏరుకలవాడిని ఆశీర్వదించాడు. ఆయన చాలా సంతోషించాడు ఎరుకల అబ్బాయి. అయ్యో గురుగారు అటు నుంచి వెళ్తున్నాను. వాళ్ళకేమి రాగద్వేషాలు కులమతాలకి అతీతంగా ఉంటారు. ఋషి అంటే రాగద్వేషాలు వదిలేసిన వాడు కదా. ఆయన రోజు వచ్చి దీవిస్తుంటే వాడు సంతోషించాడు. సంతోషిస్తే ఓ రోజు అడిగాడు, అయ్యగారు ప్రతిరోజు నన్ను దీవిస్తున్నారు, మీ వల్ల మా పంది కూడా చక్కగా చూడు కట్టింది, బోళ్ళు పిల్లలు పుడతాయి, రేపొద్దున వాటిని నమ్ముకుంటే నాకు భుక్తి బాగా గడుస్తుంది, మీ ఆశీర్వాచన ఫలితము మీకు ఏం చేసి పెట్టమంటారు అని అడిగాడు. ఈయన అన్నాడు, నేను ప్రత్యుపకారం ఏం కోరతాను రా నాయన, మీ పంది చూడు పంది అన్నావు కదా, అది పిల్లలు పుట్టాక ఆ పిల్లల్లోంచి ఒక్క పిల్లని నాకు ఇవ్వు, అది నాకు ఒక చిన్న క్రియ ఒకటి ఉంది, యజ్ఞక్రియ, అక్కడ బలి ఇవ్వడానికి యూజ్ అవుతుందని చెప్పాడు. కథలో పూర్వపరాలు ఆలోచించకండి, జస్ట్ కథే. అక్కడి నుంచి ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. చూడు పంది పిల్లల్ని కన్నది. కన్నాక ఒక తెల్ల చక్కగా చిట్టిగా గుణగుణలాడుతున్న పంది పిల్లల మధ్యలో మొహం మీద బొల్లు ఉన్న పంది పిల్ల కనపడింది. గుర్తించాడు ఈయన, ఈ పంది పిల్లే నాకు కావాలంటే సంతోషంగా ఇచ్చేసాడు. 25-30 పిల్లలు పుడతాయి పందికి, ఓ 4 పిల్లల్ని బయటికి తీసేస్తే ఏం అవ్వదు. ఓకే, 25-30 అండి పుడతాయి పిల్లలు చాలా పుడతాయి జయ, 10 నుంచి 12, 14 అలా పుడతాయి, ఎక్కువ పిల్లలు పుడతాయి. ఏటా కంటాయి పందులు. ఓకే, అయితే ఈ పంది పిల్లని తెస్తే ఆ పంది ఈయన కత్తి కూడా తెచ్చుకున్నాడు పాపం. తెచ్చుకున్నాక ఈ పంది పిల్ల జస్ట్ కూనని పుట్టినట్టు ఇచ్చేసాడు బయటికి. ఇచ్చేగానే అది చక్కగా గుణగుణలాడుతూ బుజ్జిగా, చంటిది పసితనం ఎంత అందమైంది. పంది అయితే ఏమిటి, కుక్క అయితే ఏమిటి, పసిబిడ్డే భగవంతుడి స్వరూపం. ఈయనకి ఉసూరు అనిపించింది. కత్తి ఎత్తేసరికల్లా ఆ పంది పిల్ల మానవ స్వరంతో మాట్లాడుతూ, ఒరే నాయనా శిష్యుడా, నన్నేం చేయబోక, నన్నేం చేయకు, మరి నాకు జీవితం మీద ఆసక్తిగా ఉంది, శరీరం మీద ఆశ వచ్చేసింది, నన్ను తీసుకెళ్ళి మా అమ్మ దగ్గర వదిలేసేయి అంటే నిర్ఘాంతపోయాడు. అయ్యో గురుగారు అదేంటండి అన్నాడు. ఏం చేయను రా, పందిగా పుట్టాలని ఉంది, పుట్టాక మనకి దేహాభిమానం వదిలిపెట్టదు, పుట్టిన తర్వాత దేహాభిమానం వదలదు మన్ని. నాకు దేహాభిమానం వచ్చేసింది, ఎలా బతుకుతానో అలా బతికి దీని తర్వాతే ముక్తిని పొందుతాను. ఈయనేమనుకున్నాడు, ఈ పందిలాగా ఇంత జీవితము గడపకుండా శిష్యుడిని రెడీ చేసుకుని పుట్టగానే చటుక్కున ఎవరో ఒకరి చేతిలో మరణించేస్తే ముక్తి వస్తుంది అనుకున్నాడు. నువ్వు పందిగా పుట్టాలి అంటే బతకాలి అని కూడా ఉంటుంది. పుట్టడం ఒకటే ఆయనకు తెలిసింది ఆ రోజున. పుట్టిన తర్వాత దేహం మీద అభిమానం వచ్చేసింది.
కర్మ దుర్విపాకం ఎంత పెద్దది. ఈయన పంది పుటక పుట్టాలని ఉంది, అంతే. పుటక పుట్టడమే కాదు, అనుభవించాలి. అనుభవించదు. పుటక పుడితే సరిపోదు, పుట్టాక ఆ జీవితాన్ని అనుభవించాల్సిందే. ఏం చేయలేక పిల్లని వదిలేశాడు. కిందకి ఈయన చేతిలో నుంచి కిందకి వెళ్ళిపోగానే వెంటనే ఆ పంది పిల్ల అసలు ఇంకా మానవ స్వరం లేదు, తను గురుగునన్న మాట మర్చిపోయి గుణగునలాడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తల్లి దగ్గర పాలు తాగటం మొదలెట్టు. ఇక దానికి నేను గురువుని, కింద జన్మలో నేను ఋషిని, వీడి నా శిష్యుడు, ఆ గోల ఏం లేదు, ఇంకేం లేదు. ఆ జీవితం అలా పోవాల్సిందే. మనం ఏం చేస్తామంటే మనకి తెలుస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, అందరికీ తెలుస్తుంది. మనకు చూడు ఏమనాలి దాన్ని, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం 2 వస్తాయి ప్రతి వాళ్ళకి. ప్రసూతి వైరాగ్యం అప్పుడు ఆడవాళ్ళకి చిచ్చి జన్మలో పిల్లల్ని కనకూడదు అనిపిస్తుంది, మగవాళ్ళకి జన్మే వద్దనిపిస్తుంది, జన్మే వద్దని మర్చిపోతాం. పిల్లాడి పుట్టి అప్పుడు చంటి బిడ్డను చూసరికి గుర్తే ఉండదు, నిన్న రాత్రి పడిన నొప్పి ఉంటే జ్ఞాపకం రాదు, మళ్ళీ ఓ సంవత్సరం తిరిగేసరికి ఇంకో పిల్లని కంటూ ఉంటారు. కుక్కలు పందులు అన్నిటికీ కూడా ప్రసూతి వైరాగ్యాలు వస్తాయి, చాలా భయపడి బాధపడతాయి అవి కూడా, కానీ తర్వాత మర్చిపోతాయి మనకంటే తొందరగా. శ్మశాన వైరాగ్యం మనకి ఎవరైనా పోయేసరికల్లా జీవితం ఇంతే కదా, బుద్భుతప్రాయం అనిపించేస్తుంది కదా. అవునండి. అసలు ఎంత ఇదైపోతుందంటే ఇందాక ఇప్పుడు నాతో మాట్లాడాడు 5 నిమిషాల క్రితం అనుకుంటాం క్షణంలో ప్రాణం పోయింది, ఇంతే కదా జీవితం, దీనికోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాం అనుకుంటాం. ఈ వెర్రేమిటి మనకి. అప్పుడు ఆ తీరా ఆయన ఎవరో పోయినాక వాళ్ళ అబ్బాయి రాలేదు, వాళ్ళ అమ్మాయి రాలేదు, వాళ్ళ తోడలు కొడుకుతో చేయించుకోవాల్సి వచ్చిందని, కానీ చిచి కోతి వెధవులు మన పిల్లలు ఎలా చేస్తారో, అసలు పిల్లల మీద దాచిపెట్టుకోకూడదు అని మొదటి పూట కొడుకుని చూడగానే గుర్రు అని లోపల కోపం వచ్చేస్తుంటుంది, చాలామందికి వస్తుంది. కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, చాలామంది మర్చిపోతారు, వదిలేస్తాం ఇంకా దాన్ని. అయిందే ఓకే, అదే దిగులు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి అన్నం తిని పడుకుని తెల్లారంగానే నిన్నటిది ఒక సంఘటనగా ఉంటుంది, నిన్నటి వైరాగ్యం సంఘటనాగత వైరాగ్యంగా పోతుంది. మనం మళ్ళీ మన ఇల్లు మానవ సహజం అంటారు కదా రమ్మగారు, దేహాభిమానంలో పడిపోతాం. ఈ కర్మని జయించాలని, అయ్యో వీడేమి మంచి చేసుకోలేదు, వాడు ఏమీ చేయకపోవటం వల్ల కదా వీడికి ఇదంతా వచ్చింది, ఇలా ఉండాలి అలా ఉండాలి, అలా చేయాలి, దానం చేయాలి, అది చేయాలి, వాళ్ళని అనిపించేస్తాయి. అప్పుడు ఆ శ్మశాన వైరాగ్యంలో మనకి మన కోసం మనం చూసుకోవాలి, కాశీ వెళ్ళొచ్చేసేయాలి, అలాంటివి కూడా వస్తాయి. తర్వాత మళ్ళీ టికెట్లు రేట్ ఎక్కువ ఉన్నాయని, అక్కడ జనం ఎక్కువ ఉన్నారని మానేస్తాం. మన కర్మానుభవం ఏదుందో అది ప్రవర్తిస్తూ ఉంటుంది. దేహాభిమానాన్ని వదిలిపెట్టుకోలేకపోతాం. మనకు తెలుసు ఇదంతా బంధమని, ఇది మనని పట్టి పీడిస్తోందని అప్పుడప్పుడు అర్థమవుతూనే ఉంటుంది. ఏంటి నాకు ఈ వెర్రి అనిపిస్తుంది అయినా కూడా, కానీ ఉత్తర క్షణంలో మళ్ళీ ఈ దేహం మీద అభిమానం, ఈ జీవితం మీద అభిమానంతో ఈ కర్మబంధాన్ని తెంచుకోలేకపోతారు. కర్మలు చేస్తూ కూడా ఇళ్లల్లో ఉండి కూడా సన్యాసిగా బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది మనకి అంటకుండా ఉంచుకోలేకపోతాం. అన్నీ మనసుకు తీసుకుంటాం, ప్రతిదీ మన వల్లే, మనతోటే, మందే అనుకుంటాం. మన వల్ల ఏది కాదని, మనతోటి ఏది రాదని, ఏది మనది కాదని మనకి తెలిసినా కూడా మనకు తెలియనట్టుగానే అయిపోతుంది. కర్మలు అంత బలమైనవి, కర్మబంధం అంత ప్రగాఢమైనది. చాలా తపస్సు చేస్తే కానీ, చాలా మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే కానీ దాంట్లో నుంచి బయటపడలేం. దాన్ని పట్టుకోవడం రావాలి మనకి. అందుకని ఏం చెప్తారు, మంచి స్పీచెస్ వినండి, చదవండి, చదివి మెల్లిగా అందులోకి ప్రవేశించాలి. దేహం అభిమానుడో మేకప్ చేసుకుంటాం, కొన్నేళ్ళ తర్వాత ఏముంటుంది, మేకపే మిగులుతుంది. అవును, ఏమీ మిగలవు అక్కడ. తెలిసిందే మనకు తెలుసు, అయినా కూడా మారుకోలేము అసలు. అదే వచ్చింది. కాకుంటే ఇక్కడ ఇంకొకటి ఉంది రమ్మగారు. ఇప్పుడు ఇది విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఎంత మంచి పనులు చేసినా మన కర్మ మనకి వెంటాడుతూనే ఉంటుంది కదా, ఈ ఆలోచనకి వెళ్ళకూడదుగా కదండి. ఆ కర్మని తగ్గించుకునే మార్గాలు భగవంతుని సేవ, అంతే కదా రమ్మగారు. అనుభవించాలి. ఇప్పుడు కష్టం వచ్చింది, ఇలా వచ్చింది, అలా వచ్చిందని ఏడవద్దు, అనుభవించేసి వదిలించేసుకోవాలి ఎంత కష్టమైనా. ఆ ధైర్యాన్ని నువ్వు నమ్మే భగవంతుడి ద్వారా నువ్వు తీసుకోవాలి. ఆయన ఉన్నాడు అన్నిటికీ. వస్తే వచ్చింది కష్టం, దేవుడి పాదాలు పట్టుకునే ఉంటాను నేను నా మార్గాన్ని, నా మంచి మార్గాన్ని నేను పట్టుకుని ఉంటా. అది దిటవు కావాలి లోపల మనకి. ఉంటే ఇబ్బందులు లేకుండా, ఎవరికైనా వస్తాయి చేయ, ప్రతి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా ఎలా పుడతాం, ఎలా పెరుగుతాం, ఎలా ఇదవుతాము, ఎవరికి చెట్టుకు అంత గాలి అంతే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.